హలో మామ, నేను మీ క్రేజీ తెలుగుపై రిపోర్టింగ్ ఫ్రమ్ జర్మనీ. మీ అందరికీ తెలిసింది, జర్మనీలో మనం హెల్త్ ఇన్సూరెన్స్ నెలకి 140 euros దాకా కడుతున్నామని. అది ఎలా యూజ్ అవుతుంది, మనం ఎలా యూజ్ చేయాలి, డాక్టర్స్ దగ్గర అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లే స్టోర్ కి అయితే వెళ్ళి డాక్టర్ లిప్ అనే ఒక యాప్ ఉంటుంది. యాప్ అయితే మనం ఫస్ట్ ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఇంకా చాలా యాప్స్ కూడా ఉన్నాయి డాక్టర్ లిప్ లాగా, కానీ ఇంటర్నేషనల్స్ మోస్ట్లీ ప్రిఫర్ చేసేది డాక్టర్ లిప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసేద్దాం. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేసేసుకున్నాను. డైరెక్ట్గా ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ మన మెయిల్తో అయితే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మన హెల్త్ ఇన్సూరెన్స్ నెంబర్ అయితే వేయాలి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒకటి బార్మర్, టీకే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్సెస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి జర్మనీలో. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ వాడు మనకి ఇన్సూరెన్స్ నెంబర్ అన్న ఒకటి ఇస్తాడు. సో దాంతో అయితే ఫస్ట్ మనం లాగిన్ అయితే అయిపోవాలి. You will get to know all your details in your account section. On the left down you can find appointment option. అక్కడ మీకున్న అప్కమింగ్ అపాయింట్మెంట్స్ అండ్ అలాగే మీరు పాస్ట్లో చేసుకున్న అపాయింట్మెంట్స్ ఏమన్నా ఉంటే మొత్తం యూ కెన్ ఫైండ్ దేర్. సో కొత్తగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం ఎలా, సో జస్ట్ కింద మీకు బుక్ అయిన అపాయింట్మెంట్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అందులోకి వెళ్ళి మీరు ఏ స్పెషలిస్ట్ కోసం అయితే వెతుకుతున్నారో యూ కెన్ జస్ట్ టైప్ దేర్. తర్వాత మీరు లొకేషన్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ లొకేషన్ దగ్గరలో ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నారు, అలాగే వాళ్ళ దగ్గర మీకు ఏ డేట్స్ అయితే ఖాళీగా ఉన్నాయో సో అవన్నీ మీకు చూపిస్తుంది. ఎలా ఫిల్టర్ చేసుకుంటుంది అంటే, మీ లొకేషన్కి దగ్గరలో ఏ డాక్టర్ అయితే దగ్గరలో ఉంటాడో సో ఆ డాక్టర్ పేరు అయితే మీకు ఫస్ట్ చూపిస్తుంది. ఆ తర్వాత లొకేషన్ వైజ్ మీకు ఫిల్టర్ చేసి ఒక్కొక్క డాక్టర్ని అయితే మీకు లైన్ బై లైన్ ఇస్తుంది. సో మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ డాక్టర్ మీద ట్యాప్ చేయాలి. సో మీరు ఖచ్చితంగా ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ టైం వెళ్తున్నట్లయితే మీరు ఇనిషియల్ ఎగ్జామినేషన్ ఫర్ న్యూ పేషెంట్ అని సెలెక్ట్ చేయాలి. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే యూ కెన్ గో విత్ ఎమర్జెన్సీ అండ్ అక్యూట్ సిమ్టమ్స్ ఆప్షన్. ఆ తర్వాత మీరు డేట్ ఇంకా టైం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. అవన్నీ ఒకసారి చదివి తర్వాత మాత్రమే మీరు అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది, హ్యావ్ యూ విజిటెడ్ ద ప్రాక్టీషనర్ ఇన్ ద పాస్ట్ అని. మీరు ఆ డాక్టర్ దగ్గరకు ఆల్రెడీ వెళ్ళుంటే ఎస్ అయితే పెట్టండి. సో మోస్ట్లీ అందరు ఫస్ట్ టైం వెళ్తారు కాబట్టి నో అయితే సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ ఒకటి వస్తుంది. అలాగే మీకు అప్కమింగ్ అపాయింట్మెంట్స్ దగ్గర మీరు బుక్ చేసిన అపాయింట్మెంట్స్ అయితే అక్కడ కనిపిస్తాయి. మీరు అపాయింట్మెంట్ మర్చిపోకూడదు అనుకుంటే ఆ అపాయింట్మెంట్ మీద ట్యాప్ చేసి డైరెక్ట్గా యాడ్ టు క్యాలెండర్ కొట్టారంటే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆ డేట్లో. పార్ట్ 2లో అయితే మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అండ్ అలాగే మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తారా లేకపోతే మనం కొనుక్కోవాలా, ఇవన్నీ మనం సెకండ్ వీడియోలో అయితే చేద్దాం. మళ్ళీ పార్ట్ 2లో అయితే కలుసుకుందాం. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నేను మీ క్రేజీ తెలుగు అబ్బాయి సైనింగ్ ఆఫ్. బాయ్.